హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోరూరించే టమోటా పచ్చడి చేస్తున్నానండి. ఈ టమోటాలన్నీ మా హార్వెస్ట్లోయే, మా చెట్టు హార్వెస్ట్ అండి. ఈరోజే నేను హార్వెస్ట్ చేశాను. టమోటాలు చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని వచ్చినాయో చూడండి టమోటాలు. కానీ కొన్ని టమోటాలు ఇప్పుడు టమోటా పచ్చడి తయారు చేస్తానండి. కొన్ని పండు టమోటాలు తీసి కొన్ని తీసుకుంటాను, ఒక ½ కిలో అంత తీసుకుంటాను. ఇప్పుడు నేను కొన్ని కడిగి తుడిచిపెట్టుకున్నానండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను మంచిగాను టమోటాను. ఈ పచ్చడి ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఒక చిన్న కప్పులో చిన్న సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పోసి కొంచెం నానబెట్టుకుందాము. కొంచెం వేడి నీళ్ళు పోస్తున్నాను. టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ లోపల చింతపండు కూడా వేడి నీళ్ళు వేసి నానబెట్టాం కదా, కొంచెం మనము ఇదంతా ఇట్లా స్మాష్ లాగా చేసుకున్నాము. గుజ్జంతా మంచిగా చిక్కంగా వచ్చేట్టు దాకా అంతా గుజ్జులాగా అండి, చిక్కంగాను. కొంచెమేను, వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, ఇదే సరిపోతుంది. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. నువ్వుల పప్పు అయినా ఆయిల్ అయినా పోసుకోవచ్చు. ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి. కొంచెం పల్లి నూనె కూడా పోస్తున్నాను నేను. నువ్వుల పప్పు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, పల్లి నూనె వేస్తున్నాను. కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు ఒక స్పూను ఆవాలు, అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అవి చిట్టపట్టలాడుతున్నప్పుడే 4 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. 20 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేస్తున్నానండి. కచ్చాపచ్చాగా దంచాను, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. కచ్చాపచ్చాగా దంచుకుంటే టమాటా ఫ్లేవరు అదంతా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వేస్తే కూడాను. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటామండి, కొంచెమే వేస్తున్నాను. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇంగువ వేసినందువల్ల. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్న కూడా వేసేసేయాలండి. దీంట్లోనే ఆల్రెడీ మనము చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పోసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలబెట్టుకున్నాము. ఇదంతా బాగా ఒకసారి మంచిగా అంతా కలబెట్టినాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేవర్లో కొంచెం మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటామండి. ఒక 15 మినిట్స్ దాకా స్లో ఫ్లేమ్లో కొంచెం ఉడకనిద్దాము. తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలబెడతామండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పైకి ఆయిల్ వస్తుంది కదా, వాటర్ అంతా ఇనుకుతుంది. ఇది టమాటా ముక్కలన్నిటినీ ఇట్లా స్మాష్ లాగా చేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. అదంతా దగ్గరికి రావాలి కదా. అంతా స్మాష్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉంచుతాం మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తామండి. మళ్ళీ ఇప్పుడు అంతా ఒకసారి కలబెట్టుకున్నాము. అప్పటికే చూడండి మంచిగా దగ్గరికి అయింది, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా స్మాష్ చేసుకున్నాము.
ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను. నేను 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. హాఫ్ కేజీ ఉన్నాయి. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. కారం కూడా వేసుకున్నాము. 3 టీ స్పూన్ కారం వేసుకుంటామండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు అంతా ఒకసారి కలబెట్టుకుంటామండి. ఉప్పు చాలకపోయినా టేస్ట్ చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. అంతా ఒకసారి మంచిగా కలబెట్టుకుంటాము. చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది. ఇప్పుడు ఆవాల పొడి 1 టీ స్పూన్ వేసుకుంటామండి. ఆవాల పొడి వేస్తున్నానండి 1 టీ స్పూను. నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఆవాలు. దీంట్లోనే మెంతులు పొడి అండి, దోరగా వేయించుకున్న మెంతులు పొడి వేస్తున్నాను. మంచి టేస్ట్ ఉంటుందండి మెంతు పొడి వేసినందువల్ల. ఇంగువ కూడా వేస్తాం కదా మనం, మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఆయిల్ ఎంత మంచిగా పైకి తేలుతుందోను. నాకైతే ఉప్పు కారము అన్నీ సరిపోయినాయండి, పులుపు కూడాను మంచిగా సరిపోయింది. చూడండి, ఆయిల్ కూడా ఎంత మంచిగా వస్తుందో. నేను వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని ఎక్కువ వేసుకున్నాను, తింటాము మేము, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నామండి. మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు వెల్లుల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. గాజు సీసాలో మంచిగా తడి లేకుండా క్లీన్ చేసి పెట్టుకొని 1 నెల వరకు ఉంటుందండి, నిల్వ ఉంటుంది. నేనైతే ఒక గిన్నెలోకి తోడుకున్నానండి. చూడండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.